హాయ్ అండి, నేను మీ రామారావుని. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మన పిఓపి వర్క్ అయిన తర్వాత, పెయింట్ అయిన తర్వాత ఇలా వస్తుందండి. మనం వేసిన కలర్లను బట్టి ఇలా వస్తుందండి. ఎల్ షేప్ వుడ్ కలర్ వేసారండి. ఇదంతా కప్బోర్డ్ వర్క్ ఇలా డిజైన్ చేసుకున్నారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇలా డిజైన్ చేసాం. ఇదంతా పెయింటింగ్ అయిన తర్వాత అండి, మన పిఓపి అయిన తర్వాత పెయింటింగ్ వేస్తే ఇలా వస్తుంది. ఆపోజిట్ కమ్ములకి వుడ్ కలర్ లాగించుకున్నారండి. టేక్ జాయ్ లాగించారు. ఈ బెడ్రూమ్కి ఇదో కలర్ అండి, కబోర్డ్లు. ఇది డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ ఇలా డిజైన్ చేసాం. అలాగే ఆపోజిట్లో పిన్నులు రెండు అయ్యి వాటికి కూడా టేక్ జాయ్ లాగించుకున్నారండి. సెంటర్లో ఇలా లాగించారు. ఇదో డిజైన్. ఇదంతా వుడ్ వర్క్ అండి, కబోర్డ్లు. ఇది డైనింగ్ హాల్కి కిచెన్ మధ్యలో ఇలా డిజైన్ చేసామండి. ఇది పిఓపిఏ, టేక్ జాయ్ లాగించుకున్నారు. ఇదంతా పిఓపినండి. ఇదంతా టేక్ జాయ్ లాగించి, ఇది గోడ అండి, పిల్లర్కి కూడా అలా టేక్ జాయ్ లాగించుకున్నారు. పైది పిఓపి అండి. పైదంతా కూడా పిఓపి అండి. డిజైన్ 3 స్టెప్స్ లాగా ఇట్టాం. 3 స్టెప్స్కి 3 లైట్లు. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ మొత్తం ప్లెయిన్గా చేసి 6 లైట్లు ఇచ్చామండి. సెంటర్లో ఫ్లవర్ వేసాం. ఈ దేవుడికి ఎదురుగా ప్లేన్ వస్తే ఆ ప్లేన్కి ఇలా డిజైన్ చేసామండి. దానికి కూడా టేక్ జాయ్ లాగించుకున్నారు.
ఇదంతా మన వర్క్ అయిన తర్వాత అండి, పిఓపి వర్క్ అయిన తర్వాత పెయింట్ అయితే ఇలా వస్తుందండి, మనం వేసుకున్న పెయింట్లను బట్టి. ఇది దేవుడి మందిరం అండి, దేవుడి గుడి. దీనికి చుట్టూ బార్డర్ ఇచ్చి ప్రొఫైల్ కోసం ప్లెయిన్గా చేసి చుట్టూ బార్డర్, డిజైన్ బార్డర్ ఇచ్చామండి. ఇదంతా హాల్ అండి. ఇది ఎల్ షేప్ ప్రొఫైల్ ఇచ్చామండి ఇట్లా. ఆపోజిట్ పిన్నులు రెండు. ఆ పిన్నులకు కూడా పిఓపి అండి, దానికి టేక్ జాయ్ లాగించుకున్నారు సెంటర్ దానికి, ఆ పిన్నులకి సెంటర్లో టేక్ జాయ్ అండి. ఇదంతా ప్రొఫైల్ అండి, ఇదంతా ఎల్ షేప్ ప్రొఫైల్. అంతా ప్రొఫైల్ లైటింగ్ అండి, ఎల్ షేప్. సెంటర్లో కూడా టేక్ జాయ్ లాగించుకున్నారండి, ఇది పిఓపి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ